ఈరోజు నేను ఒక చిన్న వీడియో చేశాను లైక్ యూజింగ్ ఆఫ్ ఫోన్ యాజ్ వెబ్ క్యామ్. సో దానిపైన చేశాను వీడియో. సో ఎలా అది చేయాలి ఏంటి అన్నది చిన్నగా లైక్ ఆల్మోస్ట్ అందరూ అవేర్ ఉంటారు. ఈ ఐపీ వెబ్ క్యామ్ కనెక్ట్ ఎలా చేయాలి, వైఫై త్రూ పవర్ ఓవర్ ఈథర్నెట్ అండ్ కేబుల్ని ఎలా యూజ్ చేయాలి అన్నది ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. ఈ ఐపీ వెబ్ క్యామ్ లైక్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ వెబ్ క్యామ్ అండ్ లైక్ డివైజెస్లో ఉంటుంది అండ్ అది మౌంటెన్ ఆర్ హిడెన్ లా యూజ్ చేయొచ్చు, సర్వేలెన్స్ క్యాప్చర్కి యూజ్ చేయొచ్చు, ఫుటేజ్ హై డెఫినేషన్లో. సో నేనేం చేశానంటే ఇక్కడ నేను జస్ట్ లైక్ ఇది కనెక్ట్ ఫోన్ త్రూ కంప్యూటర్కి కనెక్ట్ చేశాను అండ్ ఇది ఇన్స్టాల్ ఆడియో డ్రైవ్స్ సెట్టింగ్స్ చేశాను, వీడియో అండ్ ఆడియో బాక్సెస్ అండ్ డెస్క్టాప్ యాప్ లాగా యూజ్ చేసుకోవడానికి ఇది అన్నీ లైక్ అన్ని ఫీచర్స్ నేను ఎడిట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. సో అది ఎలా చేశాను అన్నది చూపిస్తాను. జస్ట్ నేను ప్లే స్టోర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి ఇక్కడ నేను ఐపీ వెబ్ క్యామ్ అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ వచ్చింది కదా, ఇన్స్టాల్ చేద్దాము. సో థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేసే కంటే ఒరిజినల్ది చేయండి. అండ్ ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి కూడా నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. లైక్ కనెక్ట్ యువర్ ఫోన్ టు కంప్యూటర్ యూఎస్బి కేబుల్ త్రూ అండ్ యూఎస్బి ప్రాంప్ట్. సో ఇక్కడ లోకల్ బ్రాడ్కాస్టింగ్, ఓఎన్ఎఫ్బి, ఐఎఫ్, క్లౌడ్ స్ట్రీమింగ్ ఇక్కడ అలౌ చేయాలి. అలౌ సైన్ స్క్రిప్ట్ ఓన్లీ ఫెచింగ్. ఇది అందరికీ ఆల్మోస్ట్ అవేర్ ఉంటుందని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇది కొన్ని సెట్టింగ్స్ ఇచ్చినట్టయితే మనకి స్టార్ట్ అయిపోతుంది ఇది. సో ఇక్కడ మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అక్కడ మన ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఐపీ అడ్రస్ ఇచ్చినట్టయితే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆండ్రాయిడ్లో అయితే రెడీ అయిపోయింది అండ్ గూగుల్ క్రోమ్లో మనము అదే ఐపీ అడ్రస్ ఇచ్చినట్టయితే నాకు ఇక్కడ వైఫై ఇష్యూ అవుతుంది కొంచెం. సో దట్స్ వై అది ఓపెన్ అవ్వట్లేదు. బట్ ఐ ఈవెన్ ట్రై అగైన్. సో చూద్దాము, ఒకసారి ఇచ్చి చూస్తాను. ఓపెన్ అవుతుంది.
సో ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, మనకి స్క్రీన్ వచ్చింది. అండ్ అడ్వాన్స్, హైట్ అడ్వాన్స్, ఓకే. అండ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ వీడియో రెండర్, ఐపీ వెబ్ క్యామ్, హోమ్ వీడియో ఆర్చివ్ అండ్ వీడియో చాట్ డ్రైవ్స్, అదర్ వివింగ్ మెథడ్. సో అక్కడ మనకి ఆండ్రాయిడ్లో ఇక్కడ సిస్టంలో కనిపిస్తుంది. సో జస్ట్ కొన్ని సెట్టింగ్స్ ఇచ్చేస్తే మనకి పర్ఫెక్ట్ ఉంటుంది. ఆండ్రాయిడ్ వెబ్ సర్వర్, వెబ్ క్యామ్ సర్వర్. సో ఇక్కడ చూడండి, సో ఇలా కొన్ని సెట్టింగ్స్ ఇచ్చేసి మీరు కూడా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే చేయండి. బ్రౌజ్, జూమ్, ఐపీ వెబ్ క్యామ్, ఆడియో, ఓకే. HTML5, recorder control, motion detection, wave, save photos to storage. సో ఇలా చూడండి, నేను కనెక్ట్ చేశాను అండ్ ఆల్ సెట్టింగ్స్ ఇచ్చేసాను అండ్ నాకు వచ్చేసింది. సో మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇలాగే మీరు ఐపీ అడ్రస్ ఇచ్చేసి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని, ఈవెన్ గూగుల్ క్రోమ్లో ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఇలా స్టార్ట్ చేసుకోండి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.